హాయ్! హలో! ఈరోజైతే 2 వీడియోలతో వస్తున్నాను. 2 వంటకాలతో వస్తున్నాననమాట. దానికంటే ముందు వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ రాము బండ. చాలా రోజులయింది కదా! లాంగ్ వీడియోస్ పెట్టి, పోస్ట్ చేసి. ఇప్పుడు పెడుతున్నాను. ఒకటేటంటే వడియాలు, ఇంకోటేటంటే చెక్కలు. వరిపిండితో చేసిన 2 వంటకాలతో మీ ముందుకు వస్తున్నాననమాట. ఈ 2 కూడా ఎండాకాలానికి సంబంధించినియే. ఎందుకంటే వడియాలు ఎండాకాలంలో పెట్టుకుంటారు కదా! ఎండలు బాగా కాస్తాయి కాబట్టి. అలాగే చెక్కలు కూడా పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి గడికి పప్పలు అడుగుతూ ఉంటారు. ఇవి కావాలి, అవి కావాలని అడుగుతూ ఉంటారు. ఏంటంటే తీపి తినిపించే బదులు ఇలా కారంగా తినిపిస్తే మంచిదనేసి అవి కూడా తయారు చేద్దాం అనుకుంటున్నాను. మరి ఎలా వస్తాయో ఏటో. ముందుగా వరిపిండి వడియాల కోసం మాత్రం ఒక తెప్పాలు పెట్టుకొని అందులో ఒక 4, 5 స్పూన్లు జీలకర్ర, కొంచెం సాల్టు, కొంచెం కారమేసి, తగినంత వాటరేసుకొని బాయిల్ చేయాలి. ఎలా బాయిల్ చేయాలంటే బాగా ఎసరు మరిగినప్పుడు ఎలా బాయిల్ అవుతది వాటరు, అలా బాయిల్ చేయాలనమాట. బాయిల్ అయిన తర్వాత మనము 2 గ్లాసులు వాటర్ అనుకోండి, ఒక గ్లాస్ వరిపిండేసుకోవాలి. 4 గ్లాసులు వాటర్ అనుకోండి, 2 గ్లాసులు వరిపిండేసుకోవాలి. ఈ క్వాంటిటీ బట్టి చేయాలనమాట. అలాగైతే మనకి వస్తాయి వడియాలు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. నేనైతే ఈ రకంగా చేస్తాను. అందరూ ఒకలా చేయాలని రూల్ లేదు కదా! ఎవరికి నచ్చినట్టు, ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేస్తారు. నేనైతే ఇలా చేస్తున్నాను. అయితే తళతళ మరిగిన తర్వాత వరిపిండి తీసుకొని అలాగా కొంచెం కొంచెం వెయ్యాలి. ఎందుకంటే ఉండలు కట్టేస్తది. కట్టినా మనం కొంచెం కొంచెం వేసుకొని చల్లారిన తర్వాత ఉండలన్నీ స్మాష్ అయ్యేంత వరకు అలా కలుపుతూనే ఉండాలి. కలిపిన తర్వాత అది ఎంత చెయ్యి నొప్పొస్తూనే ఉంటది. అలా కలుపుతూనే ఉండాలనమాట. ఇలాగా ఉండలు లేకుండా ఇలాగా చెయ్యి పీకుతది. ఇక్కడ ఇలా తిప్పుతూనే ఉండాలి. ఇలా తిప్పుతూ ఉంటే ఉండలు కట్టుకుంటూ ఉంటదన్నమాట. అలా బాగా స్మాష్ అయిపోయిన తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే బయటన ఎర్రటి ఎండలోని ఒక క్లాత్ కానీ, ఒక కవర్ లాంటి దాని మీద వడియాలు ఎండేయాలి. వేడివేడిగా ఉన్నప్పుడే వెయ్యాలి. ఎందుకు చెప్పాలా? లేకపోతే అవి పగిలిపోతాయి. సమంగా మనకి షేప్ అవుట్ అవుతాయి అన్నమాట. షేప్ రాదనమాట. ఎర్రటి ఎండలో అలా వేస్తే మనకు నెత్తి కాలుతూ ఉండాలి, కిందన కాలు కాలుతూ ఉండాలి, మనం వేస్తూ ఉండాలి. అప్పుడే మనకు వడియాలు ఇట్టామన్న తృప్తి ఉంటదనమాట. అంతలా వేయాలి. ఎండ అయితే 12 అలా అవుతుంది. అప్పుడు ఎర్రటి ఎండ వస్తూ పోతూ ఉంటుంది. ఒక సిట్టం వస్తుంది, ఒక సిట్టం పోతుందనమాట. ఏటవుతాయో, తడుస్తాయా, వంతాయా అన్నట్టు వేసాను. ఏమో చూద్దాం. ప్రయత్నం చేయాలి కదా! వేసాను. చాలా ఎండగుంది. నేను వడియాలు స్టార్ట్ చేసినప్పుడు మాత్రం చాలా ఎండగుంది. పెట్టేసిన తర్వాత మాత్రం ఎండ లేదు. కొంచెం ఎండే వచ్చింది. వస్తూ పోతూ ఉందనమాట. వర్షం పడేలా కూడా ఉంది. అన్ని జరిగాయి అప్పుడే వడియాలు పెట్టినప్పుడే. నేను ఏదన్నా స్టార్ట్ చేసినప్పుడు ఉంటదా, ఊడుతదా అన్నట్టే ఉంటాయి ప్రతిదీని. వడియాలనే కాదులెండి ఏదన్నాన. అంతే. లాస్ట్‌కి ఒక క్లాత్ మీద ఇంకోటి కవర్ మీద ఏసాను. చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదా! ఎర్రటి ఎండ. అలాంటి ఎండలో ఏస్తేనే వడియాలు బాగా ఎండుతాయి. బాగా క్రిస్పీగా వస్తాయి. బావుంటాయన్నమాట. వేసిన తర్వాత ఇంకా ఎప్పుడుకవుతాయా అన్నట్టు ఏత్తన్నాననమాట. ఎందుకంటే చాలా సేపయింది వేసి. టైము గబగబా వేసేద్దామనేసి ఎక్కడ పడితే అక్కడ ఏసేత్తన్నాను. ముద్దలు ఏసేత్తన్నాననమాట. లాస్ట్‌కి అగో చూడండి మళ్ళీ ఎండ తగ్గిపోయింది. ముందంతా ఎండలో ఉన్నాను. లాస్ట్ అయ్యేసరికి ఎండ తగ్గిపోయింది. అలా వేసాను. ఏటయిందో చూద్దాం. ఏంటంటే రెండో వంట అనమాట. చెక్కలు. పప్పు చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ఈ గ్లాస్ తోటి పిండి తీసుకుంటాం. పిండి తీసుకొని
కొంచెం వేరుశనగ గుళ్ళు వేసుకున్నామా? వేసుకున్నామా? కొంచెం సాల్ట్ వేసుకున్నామా? కొంచెం పసుపు వేసుకున్నామా? కొంచెం కారం ఎక్కువ వద్దు, స్పైస్ ఎక్కువైపోద్ది. అండ్ కొంచెం కొంచెం ఫ్రెష్ కరివేపాకు. ఓకేనా? ఇది ఇలా మిక్సీ చేసుకొని ఇలా మిక్సింగ్ చేసేసుకొని తర్వాత కొంచెం ఆయిల్ గోరువెచ్చగా వెచ్చబెట్టుకొని చల్లారబెట్టుకున్న ఆయిల్ ఇలా వేసుకోవాలి. ఇలాగా మిక్సీ చేసుకున్న తర్వాత చూచు ఇలా కలుపుకోవాలి, అన్నీ మిక్స్ అయిపోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కాచి చల్లార్చిన వేడి నీరు అనమాట. కొంచెం వేడి ఆయిల్ నీళ్ళు వేసుకుంటాం. కొంచెం కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే నీళ్ళు ఎక్కువైపోయాయి అనుకో కొంచెం కొంచెం వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. మళ్ళీ కావలిస్తే వేసుకోవాలి, కానీ మనం ఒకేసారి వేసేసుకున్నాం అనుకో అనవసరంగా వేస్ట్ అయిపోద్ది. ఇలాగ వచ్చిందా? ఇంకా కొంచెం వాటర్ పడుతుంది, చూపించు. ఇలా వచ్చిందా? కొంచెం వాటర్ పడుతుంది, మళ్ళీ వాటర్ వేసుకుందాం. ఇలా చపాతీ పిండి ఎలా కలుపుకోవాలి అలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు, ఇలా కలపాలి. ఏంటి కొన్ని ఎలా ఉందనుకుంటారా? అంటుకుని పోయింది, కళ్ళు కొంచెం నొప్పుగానే ఉంది. అయితే ఇలాగ చూస్తే ఇలాగా చపాతీ పిండిలాగా ఇలాగా కొంచెం క్వాంటిటీ తయారు చేస్తున్నాను, ఎలా వస్తుంది ఏంటని. కొంచెం ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్, కానీ ఒకసారి టేస్ట్ చూసాను అంతే. ఆ ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనకు డీప్ ఫ్రై తగ్గట్టుగా ఆయిల్ వేసుకోవాలన్నమాట. మనం ఎప్పుడైనా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని చాలా మంచిది, ఎందుకంటే మనం మంచి ఆయిల్ వాడుతాం కాబట్టి. సో డీప్ ఫ్రైడ్ తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇక్కడికి ఇలాగా చేసుకున్నాం కదా, ఇవి చిన్న చిన్న ఉండలుగా ఇలా చేసేసుకొని ఒక పాలిథిన్ కవర్ లాంటిది ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా చిన్న మనకి పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు, లేకపోతే చిన్న సైజు కావాలంటే చిన్న సైజు ఇలా ఇలాగ పప్పు చెక్క వక్క ఇవన్నీ వచ్చేలా చూసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత ఒక గ్లాస్ ఉంది కదా, ఇలాగా ఇలా చేత్తో అదిమేసుకోవడమే. చేత్తో ఇలాగా అదిమేసుకొని చెక్కల్లాగా అదిమేసుకొని ఇది ఇలా తీసి ఇలా వేయండి. ఇక్కడ తీయడం కూడా చూపించు. ఇలా తీసి ఇలా వేసేసుకోండి. చూపించు మొక్కలకి. ఇలాగా అయిపోయిన తర్వాత వేగేదేదో చూసుకుంటారంటే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేసుకోవాలన్నమాట. చూపించు. ఇలా వేపుకున్న తర్వాత ఇలాంటివి అనుకోండి కారం కారంగా ఉంటాయి కదా, పిల్లలు ఎంత తిన్నా పర్లేదు. స్వీట్ అనుకోండి దొడ్డు గట్ట వచ్చేస్తుంది. ఇలా అయితే చాలా బాగుంటది. పప్పు చెక్కలు అంటారో లేకపోతే వరిపిండి చెక్కలు అంటారో తెలియదు, కానీ అదిరిపోయింది. చూసేయండి. ఇలా వేగాలి. ఈ వేగిలోపు కొంచెం నూనె అనిపించుకొని ఇలాగ ఇది కూడా
మొత్తం పప్పు చెక్క వక్క అన్నీ వచ్చేలా చూసుకుంటూ ఇలా చేసుకుంటే స్నాక్స్ కన్నా లేకపోతే ఏదన్నా పప్పు చారులాగా నంచుకోవడానికి కన్నా లేకపోతే సాయంత్రం పూట స్నాక్స్ లా తినడానికన్నా పిల్లలకంటే పప్పలు అడుగుతూ ఉంటారా, వాళ్ళకి పెట్టేశారనుకోండి చాలా బాగుంటది. మాటల్లో పడిపోయి వేగిపోతాయి. వచ్చాను చూసేద్దాం. దగ్గర చూచు. ఇవి ఇలా వేగాయి కదా, ఇలా పక్క తీసుకుందాం. ఈ లోపు తీసుకుని ఇలా పక్కన పెట్టుకుందాం. వేసుకుందాం. ఇప్పుడు చెక్కలు, వరిపిండి చెక్కలు అంటారు, లేకపోతే పప్పు చెక్కలు అంటారు, రకరకాలుగా పిలుచుకుంటారు వేరే చోట్ల, అన్ని చోట్ల. చేశాను. చాలా క్రిస్పీగా చాలా చాలా బాగుంది. వేస్తుంటేనే తినేసాము, కొనే వచ్చాయి. అండ్ వడియాలు కూడా తయారు చేశాను కదా, అవి ఎలా వస్తాయి కూడా ఎలా పెట్టడం చూపించాను. అదే ఎండిపోయిన తర్వాత ఎలా వస్తాయో కూడా చూపిస్తాను. పప్పు చెక్కలు అయితే సూపర్గా వచ్చాయి, అదిరిపోయిందనమాట. కక్కలాడుతూ చాలా బాగుంది, సూపర్ ఉన్నాయా. మా వీడియో కనుక నచ్చినట్టయితే, మా వడియాలు మా పప్పు చెక్కలు కనుక నచ్చినట్టయితే రాము బండ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.